హైదరాబాద్ తరహాలో సూర్యాపేట పట్టణంలో మొబైల్ భోజనాల కేంద్రాలు వెలుస్తున్నాయి. పెద్ద పట్టణాల్లో ఫుట్పాత్లు, ఫ్లైఓవర్ల కింద ఏర్పాటు చేసుకుని వ్యాపారం సాగిస్తున్న రీతిలో సూర్యాపేట పట్టణంలో కూడా ఫుట్పాత్ వద్ద ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంటి వద్ద ఖాళీగా ఉండకుండా మహిళలు వ్యాపారాలపై అడుగులు వేస్తూ కుటుంబానికి తోడుగా ఉంటున్నారు. శాకాహారం, మాంసాహారం 2 రకాల భోజనాలు అందిస్తూ ఆదాయం పొందుతున్నారు. సూర్యాపేట పట్టణ స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన తెలంగాణ తల్లి విగ్రహం, అంబేద్కర్ నగర్ రోడ్ లో 3 చోట్ల మొబైల్ భోజనాలు ఏర్పాటు చేశారు. పట్టణానికి వివిధ పనులు, వ్యాపారాల నిమిత్తం వేల సంఖ్యలో వచ్చి వెళ్తుంటారు. వారు మధ్యాహ్న భోజనాన్ని ఇక్కడే తీసుకుంటున్నారు. శాకాహారం, మాంసాహారం దొరుకుతుండటంతో వీటిపై ఆసక్తి చూపుతున్నారు. శాకాహార భోజనానికి 70 రూపాయలు, చికెన్ కి 80 రూపాయలు, మటన్, తలకాయ కూరకు 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఇంటి వద్ద వండుకుని వచ్చి పట్టణంలో ఫుట్పాత్ వద్ద వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ మొబైల్ భోజనాల ఏర్పాటుతో పట్టణానికి వచ్చి వెళ్లే వారికి ఉపయుక్తంగా మారింది. రోజుకు 100 ప్లేట్లు పైగానే అమ్ముతున్నామని నిర్వాహకులు చాగంటి శైలజ సైదులు తెలియజేశారు. సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ పక్కన 7 నెలలుగా భోజనాలు అమ్ముతున్నామని, రోజుకు 100 ప్లేట్ల వరకు విక్రయిస్తున్నామని, వంటకు భర్త సహకారం అందిస్తారని తెలిపారు. ఉదయం ఇంటి వద్ద అన్ని సిద్ధం చేసుకుని ఇక్కడికి తీసుకువచ్చి అన్ని ఖర్చులు పోను నెలకు 20,000 రూపాయల ఆదాయం వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు ప్రోత్సాహకాలు అందించాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. నా పేరు చాగంటి శైలజ అండి, సూర్యాపేట లోకల్. ఫుడ్ దాల్ రైస్ 60 రూపాయలు, చికెన్ 80 రూపాయలు, తలకాయ బోటి చేప అయితే 100 రూపాయలు. మంచిగా ఉంటుందండి. ఇంట్లో చేసుకొని ఇక్కడికి వచ్చి అమ్ముతాం. రోజుకు 100 ప్లేట్ల పైన అమ్ముతాం అండి. పేరు ఇక్కడ మనకు మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగానే మనది ఉంటుంది ఫుడ్ కోర్టు. తిన్నంత భోజనం ఇక్కడ మనకు. ఏం బాబు తిన్నారా మన హోటల్ పేరు. ఇక్కడ మనకు ఐటమ్స్ వచ్చేసి మనకు దాల్ రైస్, లెవెల్ రైస్, చికెన్ రైస్, చేప రైస్, బోటి రైస్, తలకాయ రైస్ చాలా తక్కువ ప్రైస్ లో మనం అయితే ఎక్కువ క్వాలిటీ తీసుకుంటాం. ఎక్కువ మెయింటైన్ చేద్దాం, ప్రజలకు మంచి ఫుడ్ అందిద్దాం అనే ఉద్దేశం మీద మేమైతే ఇక్కడ పెట్టాము. తక్కువ లాభంతో అయితే మేమైతే ప్రజలకు మంచి ఫుడ్ అందిస్తున్నాం అండి. మాలాంటి వాళ్ళని కొంచెం ప్రభుత్వం కూడా మంచిగా స్పందించి ఆదుకోవాలని ఏమన్నా ఉంటే మేమైతే ఆశిస్తున్నాం. బాగుంటుందండి. మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, సాదా రైస్. మున్సిపాలిటీ కాంప్లెక్స్ ఎదురుగా నేను వ్యాపారం చేసుకుంటాను. ప్రతిరోజు ఇన్నే తింటానండి. మెయిన్ రోడ్డుకు ఉంటుంది. చాలా బాగుంటుందండి. నా పేరు రమేష్. నేను వ్యాపారం చేసుకున్నా. రోజు వచ్చి ఇన్నే తింటా. ఇంకా చాలా బాగుంటుందని ఈడికి వస్తారు. మొత్తం ఊరు మొత్తం తిరిగి వచ్చినా కూడా ఈడికి వస్తాను. నేను చాలా బాగుంటుంది.